హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాకాహార వంటలు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ మధ్య చాలా రోజులైంది నేను వీడియో పెట్టి. కాస్త పనుండి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇవాళ మీకు లంచ్ బాక్స్లోకి పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి చిలకడ దుంపల రైస్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలు పేజీ పెట్టకుండా ఎంతో ఇష్టంగా తింటారు ఈ రైస్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఏం చేస్తారంటే, బాగా కండపట్టినటువంటి చిలకడ దుంపలు బాగా శుభ్రంగా కడిగేసేసి నీళ్ళల్లో మట్టి లేకుండా ఒక పావుగంట నానబెట్టండి. మట్టి అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. అదంతా కడిగేసేసి శుభ్రంగా చెక్కు తీసేసి కొబ్బరి కూరతురుము ఉంటుంది కదా, దాంతో పొట్టులాగా బాగా తురిమేసేసి ఈ విధంగా ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ వెలిగించేసి బండి పెట్టి కాస్త ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడంగానే శనగపప్పు, మినప్పప్పు వేసేసి పోపు వేసేసేయండి. ఆ పోపుని కూడా వేయించేసి తర్వాత ఒక పెద్ద స్పూన్ పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు వేసేసేయండి. పల్లీలు వేసేసి వేయించేసేసేయండి పోపుని. ఆ పోపు అంతా వేగంగానే పచ్చిమిర్చిని 4-5 తీసుకొని చీలికలుగా చేసేసి అందులో వేసేసి వేయించేసేయండి ఫ్రెండ్స్. అసలు ఈ చిలకడ దుంపల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే బీటా కెరోటిన్ కూడా బాగా ఉంటుంది. కంటి చూపు మెరుగవుతుంది అనమాట. పిల్లలకి చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ చిలకడ దుంపల్లో. తరచు తీసుకుంటుంటే చాలా మంచిదన్నమాట. పెద్దవాళ్ళకైనా సరే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఈ చిలకడ దుంపలు హెల్ప్ చేస్తాయన్నమాట. ఆ తర్వాత ఈ పోపు అంతా వేగంగానే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసి వేయించేసేయండి పచ్చివాసన అంతా పెట్టేట్టుగా. అందులో కాస్త కరివేపాకు వేసి మనము తురిమి పెట్టుకున్నాం కదా చిలకడ దుంపల తురుముని వేసేసి వేయించేసేసేయండి. ఒక 5 మినిట్స్ వేయించేసి కాస్త రుచికి తగ్గ సాల్ట్, అలాగే చిటికెడు పసుపు వేసేసి మొత్తం కలిపేసేసేయండి. ఎక్కువ టైం పట్టదు. అంతా కూడా కలిపేసేసి మూత పెట్టేసేసి మగ్గనివ్వండి ఈ చిలకడ దుంపల పోపుని. ఆ తర్వాత మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదంతా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఆ పోపునంతా కూడా, ఆ జీలకర్ర దుంపల మిశ్రమాన్ని అదంతా కలిపేసేసి చివరగా చల్లార్చి పెట్టుకున్నటువంటి అన్నాన్ని బాండీలో వేసేసేయండి. అన్నం ఎప్పుడు కూడా పులిహారకు కానీ ఇట్లా లంచ్ బాక్స్ రైస్ రెసిపీలకి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఆ పొడి పొడి అన్నాన్ని అంతా కూడా బాగా కలిపేసేసేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ చిలకడ దుంపల రైస్. బాగా కలిపేసేసి స్టవ్ ఆపేసేసి మొత్తం కూడా ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చిలకడ దుంపల రైస్ రెడీ. ముందు ముందు మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. మంచి మంచి పోస్టులు మీకు షేర్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.